మీరు ఈ రోజున యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ఈ పుస్తకాన్ని, దీని హిస్టారికల్ ఎవిడెన్స్ని, ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి కొన్ని పేర్లు మీరు చెప్పొచ్చు. సీజర్ అగస్టస్, కాల్ మెగ్నే, లేకపోతే మొహమ్మద్, లేకపోతే బుద్ధ, లేకపోతే అలెగ్జాండర్, లేకపోతే కింగ్ పోరస్ పురుషోత్తముడు, లేకపోతే రాజరాజ చోళుడు, మీరు ఎవరి పేరైనా చెప్పుకోండి. వాళ్ళందరినీ ఓ పక్కన నించోబెట్టి వాళ్ళకున్న హిస్టారికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒకదానిపైన ఒకటి పైలప్ చేయండి. ఆ రోజుల్లో చేతులతో రాసేవాళ్ళు హిస్టారియన్స్. ఆ మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు ఒకదానిపైన ఒకటి పెట్టండి. ఈ పోడియంకి మించి రాదు. రఫ్లీ 4 feet కంటే ఎక్కువ ఉండదు ఏ హిస్టారికల్ ఫిగర్కి కూడా. బట్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పబడినటువంటి ఈ పుస్తకానికి మీరు పైలప్ చేయండి అదేవిధంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. 2.5 miles హైట్ వస్తుంది అది. యు బిలీవ్ మీ ఆర్ నాట్. ఒక్క న్యూ టెస్టమెంట్కి కనీసం 1 mile హైట్ వస్తుంది. యు బిలీవ్ మీ ఆర్ నాట్. అండ్ జీసస్ క్రైస్ట్ గురించి ఇందులో ఏం రాయబడిందో అదే హిస్టారియన్స్ కూడా చెప్పారు. అండ్ దే ఆర్ నాట్ క్రిస్టియన్ హిస్టారియన్స్, దే ఆర్ జూయిష్ హిస్టారియన్స్, గ్రీక్ హిస్టారియన్స్ అండ్ రోమన్ హిస్టారియన్స్. There was Flavius Josephus, there was Tacitus, there was Thucydides, there was Pliny the Younger, and blah blah blah, etc. etc. Almost 10 historians talked about Jesus, and what they talked about Jesus matches with this Bible. What the Bible talks about Jesus. బైబిల్ ఏం చెప్తుందో యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పిన విషయాలతో మ్యాచ్ అవుతుంది.